నిన్న రేవంత్ రెడ్డి దేవరకొండకు వేయండు. దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఉంటది. అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీల ఓట్లే మెజార్టీగా ఉంటాయి. అదే రేవంత్ అన్న ఎస్ఎల్బి పూర్తి చేస్తా అని నిన్న ఒక కామెంట్ చేసిండు. కానీ చనిపోయిన శవాలు మాత్రం ఇంతకు ముట్టుకునే దమ్ము మనకు అడలేదు. శవాలను తీయలేడు. ఇంకోటి మామాళ్ళు అంట మురిసిపోయారట కేసీఆర్ హరీష్ రావు. ఇది ఈయన ఈ మొగోడట ఎస్ఎల్బిసి కడతాడని అలా బయట రాష్ట్రాలు చూసిన బిడ్డలు ఆ వర్కర్స్ అలా చనిపోయారు అన్నపోయి మురిసిపోయారట. అలాంటి రాక్షసనం నీకు వస్తుంది రేవంత్ అన్న నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు సంబలం తిరిగిన పనికి మాలిన నువ్వు కాబట్టి నీకు వస్తే అట్లాంటి సంతోషం. ఇంకొక మాట అడుగుతా అన్న, ఎస్ఎల్బిసి అంటాను. వైఎస్ రాజశేఖర్ ఒక కిరాతకుడు ఆంధ్రోనికి నీళ్ళు దోసుకపోతే మీరు మూసుకొని పండుకుంటే బిచ్చం వేసిండు. ఎస్ఎల్బిసిని బిచ్చం వేసిండు. ఇన్నేళ్ళు అయింది. ఆయన ఖర్చు కూడా 15 ఏళ్ళు కావస్తున్నట్టు. ఇంతవరకు అది మొదలు పెట్టలేదు, మొదలు కాలేదు, అది కొసలేదు. ఎస్ఎల్బిసి పూర్తి చేస్తా అంటున్నావు కదా. ఇగో ఎస్ఎల్బిసి రేపు 2008 నీకు పూర్తి చేయకపోతే నేను రాజకీయాలకు వెళ్ళి సన్యాసం తీసుకుని చెప్పు. అయినా నీకు సిగ్గులేదులే. 2018 కూడా గదే డైలాగ్ చెప్పు, తీసుకున్నా సన్యాసం. అన్ని పనికి మాలిన పుండగోరు ముచ్చట్లు చెప్తాడు. అన్న మాటలు పట్టుకోకరి. అన్న పోయింది నల్లగొండకు. పోయిన కార్యక్రమం ప్రజాపాలన ఉత్సవాలు. ఏం చెప్పాలి? ఇంతసేపు నేనైతే నెగిటివ్ చెప్పినో ఆ నెగిటివ్ పక్కన పెట్టా సరే ఇంకొక మంచి మంచి పనులు చేసిన. మరి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. నేను వచ్చింది స్థానిక ఎన్నికల ప్రచారానికే. ఇక దయచేసి నాకు ఓటీని అని అడుక్కోవాలి. అడక తింటానికి పోయి ఆడ ఏతులో పడితే ఎట్లా నడుస్తుంది? ఏతులో పడద్దు కదా. నువ్వు వేయిన మీటింగ్ ప్రకారం నువ్వు మాటలు వేసింది. ఇగో ఎంత బ్రహ్మాండంగా నువ్వు వెలుగబెట్టినావు ఈ 2 ఏళ్ళు. అది చెప్పే ధైర్యం లేక ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు పెట్టుకుంటు. కేసీఆర్ సాగు కోరుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సాగు కోరుతాడు. దేవుడట ప్రజలు శిక్షించారట కేసీఆర్ని. ప్రజలు శిక్షించారు కాబట్టి ఇప్పుడు ఇక పాటలు రాస్తారు ఒకటే. ఇది మన వినాయక చవితి కాడ మన సెక్రటేరియట్ కాడ ఒకటే పెడుతురు. బాబు కేసీఆర్ నువ్వు వస్తే సాలు సార్ అంటే బాధ అయ్యి ఆయన ఎందుకయ్యా ఇక మీరు భరించవలసింది ఇంకా 3 ఏళ్ళు నేనే కదా ఉండాల్సిందని సిగ్గు లేకుండా అడక్క తిన్నాం. మనం మైకులు బంద్ చేయించుకున్నాం. మైకులు బంద్ చేయించుకొని పాలు రాసుకొని బతికిన మనం అంటాడు రేవంత్ అన్న. అయ్యబ్బా కేసీఆర్ కోరుకుంటలేరు, కేసీఆర్ ప్రజలు శిక్ష చేసిరు, ఇక దేవుడు వేసే శిక్ష ఒకటే ఉందంటాడు. దేవుడు వేసే శిక్ష అంటే దేవుడు చంపాలంటున్నాడు. నేను అడుగుతాను రేవంత్ అన్న, నువ్వేమన్నా 150 ఏళ్ళు బతావు, నువ్వు రోజు వీక్తావు కదా. అప్పుడు మన నాయన ముందర పోతాడు. మన నాయన మనకంటే ముందు కావచ్చు. మన నాయన తర్వాత మనం పోతాం. మన తర్వాత మన కొడుకు పోతాడు. మన కొడుకు తర్వాత మన మనవాడు పోతాడు. అందరూ వస్తారు. నువ్వు చచ్చేటోనే, నేను చచ్చేటోనే, ఈ లోకంలో అందరూ చచ్చేటోలే. కేసీఆర్ మనకంటే వయసులో పెద్దలు కాబట్టి మనకంటే ముందర పోతుండొచ్చు. కానీ కేసీఆర్ని రాజకీయం చేసుకుని దమ్ము లేక తన చావు కోరుకునే నిజమైన రాజకీయానికి నీకు శతకోటి దండాలు. నీ అసలు పనికి మాలినోడు ముఖ్యమంత్రి అంటూ సిగ్గుపడతా అన్న. ఇక ఇప్పుడు అన్న ఏం మాట్లాడిండు అనేది వీళ్ళు ఒక్కొక్కరు రాస్తారు. ఎవరు ఉన్నట్టు రాయను. ఈయన ఒకటి రాస్తాడు, ఈయన ఒకటి రాస్తాడు. ముగ్గురు పతివతల సినిమా చూసిరా? 6 పతివతల సినిమా చూసి ఉంటారు మీరు. ఇది 3 పతివతల సినిమా రోజు ఉంటుంది మన దాంట్లో. ఏం రాశారు చూడ్రి. బీఆర్ఎస్ ను ముంచేది కేటీఆరే అట. కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ. ఈ మొగోడిన మీటింగ్ లా బీసీ అని ఎత్తలే. కేటీఆర్ అంట. కేటీఆర్ గుదిబండ అంట. ఇక ఆయన ఉన్నంత కాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏమంటారు తెలుసానే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నీ కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కుతారని జనం అంటారు. ఆ భయానికే నీ కాంగ్రెస్ పార్టీ నిన్ను దించేదామనే ప్రయత్నం చేసి కొత్తని పెడదామని చూస్తుందని అంటారు. అదే నువ్వే గుదిబండ అంట నీ కాంగ్రెస్ పార్టీకి. మాకే సంబంధమే లేదు నాయన. నువ్వు మంచోడే మాకు. నీ అసలు పనికి మాలినోడు 4 ఏళ్ళు ఉంటే జనాలకు సిగ్గు వస్తే సరిపోను. కానీ మరి నీ కాంగ్రెస్ పార్టీ దించేదామని చూస్తుంటారు నిన్ను కూడా. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. రూపాయి పట్టుకలా 2 ఏళ్ళు అయింది. దోషిండో అనే కార్యం అన్నది. కానీ రూపాయి పట్టుకొచ్చిన గిరి కేసీఆర్ దోచుకుంది అని ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేయలేదు. మాటలు డైలాగ్. ఇక మైకు పట్టిండా దంచుడే ఉంటుంది. రోజు పని ఏమి ఉండదు, దంచుడు తప్ప. ఇక 8 లక్షల కోట్లు అప్పు చేసినా వాళ్ళ ఆశ తీరలేదు. 2,80,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి కాగ్ రిపోర్ట్లో బయటపడ్డది.
ఆర్బీఐ రిపోర్ట్ కూడా వచ్చినట్టుంది. సారీ, ఆర్బీఐ రిపోర్ట్ అనుకుంటా. ఏది 8 లక్షల కోట్లు అంటాను. అంటే ఇక మిగిలిన 6 లక్షలు నువ్వే కల్పించిన ఆయన, నువ్వే చేయొచ్చు. ఎందుకంటే అన్న లెక్కేసుకుంటున్నావు. మనం ఇప్పుడు 280 తెచ్చినాం, కేసీఆర్ 10 ఏళ్ళు తెచ్చింది 2 తెచ్చిన, అంటే ఈ లెక్కన 10 లక్షల కోట్లు అవుతాడు. ముందే 8 అంటున్నాడు. అది పైన 6 రేవంత్ రెడ్డి తెచ్చే భవిష్యత్తులో. ఇప్పుడు 8 లక్షల కోట్లు కడతానికి అప్పు తెస్తున్నా అంటాడు. నెలకు 6,000 కోట్లు అంటాడు. వాళ్ళ లెక్కలేమో 1,800 కోట్ల 2,000 కోట్ల లెక్క వస్తుంది. మరి మిగిలిన 4,000 కోట్లు ఎవరబ్బా జాగిరి ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది. ఢిల్లీకి పంపడం కోసం మనం మీదకి వేసి కేసీఆర్ 8 లక్షలు తెచ్చిండు అంటాను. సిగ్గు లజ్జ లేకుండా చెప్తుంది. రిపోర్ట్లు వచ్చినాయి, జనం చూసిర్రు, చదివిరు, అన్నీ అయిపోయినాయి. అయినా కూడా మనకి ఎందుకు రాబాయి, మన నోరు తప్ప ఇంకేది అవసరం లేదు. నాడు మంత్రులతోనూ మాట్లాడి కేసీఆర్ ఇప్పుడు సర్పంచులతో సైతం మాట్లాడుతున్నాడు. నాకు అందుకే ఉత్సవాడుతున్నది. కేసీఆర్ దురహంకారాన్ని చూపిస్తే నేను అది క్యాచ్ చేసుకున్నా. కేసీఆర్ దిగొచ్చిండు, ప్రజలలో ఉంటున్నాడు. అతి చిన్న స్థానంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే కాడికి వచ్చినట్టే నాకు భయం అవుతుంది. ఎక్కడ కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడు, ప్రజల గుండెల్లోకి వస్తే ఎక్కడ నాకు ముఖ్యమంత్రి గురించి ఊడిపోతాను భయం అవుతాను. అదురుతాంది. అదిరి ఇప్పుడు కేసీఆర్ నిన్న మన పేపర్ చూసినాం. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఎర్రబెల్లికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిని ఆశీర్వదించండు, మన ప్రభుత్వం వస్తుంది, సంతోషంగా ఉండ్రి అని చెప్పిండు. నీకేం మాయరోగం పుచ్చింది? అక్కడ ఏమన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి దిగిపోతారని ఏమన్నా డైలాగ్ అందా? లేదు రేవంత్ రెడ్డి అని నోట్లకెళ్ళి పల్లెత్తి మాట అనడా? ఈ ముందల మూడు పడగరని ముదనష్టమో కాన చెప్పు. ఎప్పుడు చూడు సావే కొడతాను. నువ్వేమో 100 ఏళ్ళు వీకునే మొగువా? ఇక నీ తర్వాత పడు రేపైనా పోవచ్చు. నువ్వు ఏమన్నా తల్లాది చెప్పలేం కదా. ఎందుకంటే కేసీఆర్ కనిపిస్తే భయం అవుతుంది. ఆయన వచ్చినా ఆయన రాకున్నా పెద్ద మొగోళ్ళు లెక్క మళ్ళీ అసెంబ్లీకి రా కేసీఆర్ అని పెద్ద మొగోళ్ళు లెక్క మాట్లాడతాడు. అలా ఎర్రబెల్లి పాములు ఒక పూట వస్తేనే అది కదా వస్తాను. నష్టం పాడు పోయిన మీటింగ్ ఏంది, నువ్వు మాట్లాడిన ముచ్చట గది మాట్లాడాలి కదా. అది మాట్లాడితే అరే ఇంకో రేవంత్ రెడ్డి బ్రహ్మాండం రా, సూపర్ రా అని అంటాం మేము కూడా. అది చేత కాకి అన్ని పనికి మాలిన చోళ్ళు. ఇంకా చూడరా, ఎస్ఎల్బిసిని 10 ఏళ్ళు పడావు పెట్టిరట. అక్కడ ప్రమాదం జరిగితే మా వాళ్ళు డాన్స్ చేసాడు. 10 ఏళ్ళు పడావు పెట్టిరని అన్నావు. ఆ లెక్కలు బయటకు వచ్చినాయి. 11 కిలోమీటర్లు 92 లెక్క వచ్చింది. నాకు గుర్తుంది, ఆల్రెడీ నేను చదివిన. నువ్వు ఈ 2 ఏళ్ళ అంత చదువు నువ్వు చెప్పు. 2 కిలోమీటర్లు చదివినవా? ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళలో 11 చదివారు. నువ్వు 2 ఏళ్ళు అయింది, 2 కిలోమీటర్లు 200 మీటర్లు అన్న తవ్వాలి, 2.2 కిలోమీటర్స్ అన్న తవ్వాలి. నువ్వు 10 మీటర్లు చదివినవో నా డౌటే. 10 మీటర్ల ముందుకే పుసుకున్న పోరాలు చచ్చిరు. వాళ్ళ శవాలు బొక్కలు కూడా తీయలే. అయ్యో షెట్టును గుద్దుకో అంటారు, ఎదురుంగొచ్చే వెహికల్ తప్పించబోయి షెట్టును గుద్దు చచ్చిపోయారు. ఛీ, నువ్వు ముఖ్యమంత్రి గిట్లా మాట్లాడండి. ఎస్ఎల్బిసి పోయి ఈయన దమాకు, ఈయన మెడల్ దమాకు. అది ఈ మోతవారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఈ పత్తితో మడలు చెప్తాను. నరుకుడు ప్రోగ్రాం పెట్టింది, నాకు పెద్దగా నచ్చలే. ఇక ఎవరు అడ్డం పడ్డ ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిండు. ఇప్పుడు నడుక్కుంటున్నాడా? ఏం వాళ్ళ కన్నా నువ్వు అడుక్కుంటున్నావే? మా అన్న ఒకటే అంటుండు, నువ్వు అడుక్కుంటున్నా చెప్పు. నువ్వు అడుగుని దయచేసి అడ్డుకోకే, పుణ్యం ఉంటది. మా అన్న పెద్ద మునగాలని మురుస్తాను. చూద్దాం 3 ఏళ్ళ డిండి ప్రాజెక్టా ఎస్ఎల్బిసినా కొసెలితే నువ్వు మునగాని దాచిపెట్టేది ఎందుకు? ఇంకా నువ్వు మునగాని అంటున్నాగా సాబో చెప్తున్నా. నీకైతే దమ్ము లేదంటారు జనాలు. ఇంకా నేను దాచిపెట్టేదే ఉంది. నల్లగొండ జిల్లా దేవరకొండ సభలో ప్రసంగం. ఈ సభ ఏంది? విజయోత్సవ సభ. ఇగో రైజింగ్, గ్లోబల్, మన్ను, మశానం. ఇగో ప్రజాపాలన విజయోత్సవ సభ. దేవరకొండ నియోజకంలో విజయోత్సవం పెట్టరు. అట్లీస్ట్ దేవరకొండ నియోజకంలో ఈ 6 గ్యారెంటీలు వచ్చినాయా? అరే మాకు రాకపోతామే, ఎంటైర్ తెలంగాణకు రాకపోతామే. ఒక ప్రాంతంలో విజయోత్సవ సభను పెట్టినప్పుడు అట్లీస్ట్ ఆ ప్రాంతంలో కానీ అన్ని పథకాలు రావాలి కదా. ప్రజాపాలన అని ఒకటి పెట్టిరు కదా. ఆ ప్రజాపాలనకు మరి ఆ రోజు ఇచ్చిన గ్యారెంటీలు ఉంటాయి కదా, అవి అమలు చేస్తే కదా మీకు అర్హత ఉండేది. మీరు అమలే చేయకపోతే మీకు ఎట్లా అర్హత ఉంటుంది? ఇది ఇప్పుడు మాట్లాడిన కదా. ఇక ఈ సౌటనా కొడుకులు ఉంటారు. నేను చెప్పిన ముగ్గురు పతివతల సినిమా చూసిర్రా? రోజు ఉంటుంది ముగ్గురు పతివతల సినిమా.
ఒక్కొక్కటి రాస్తారని చెప్పినగా 100 ఆ డైలాగ్గా. ఇప్పుడు వీళ్ళు వేరే డైలాగ్ ఉంటుంది చూడండి. సంక్షేమంలో నెంబర్ 1 ఈ డైలాగ్ అల్లొచ్చిందా? సంక్షేమం ఈడ ఉన్నదా? నెంబర్ 1 ఉంటే మనం పికనిక్ వేసుకున్నాం. మరి మనం పికనిక్ వేసుకొని రోజు ఈ నీకు లేదు రేవంత్ రెడ్డి అని నేను చెప్తున్నాను. ప్రూవ్ చేయి, నేనే తీసేస్తా, నేనే పీకేస్తాను ఈ పోస్టర్లు. సిగ్గుండాలి కదా. సంక్షేమంలో నెంబర్ 1 అంట వీడు చెప్తాడు సిగ్గుదాపినోడు. వచ్చే 10 ఏళ్ళలో అభివృద్ధి పథకాలతో దేశానికే నమూనాగా రాష్ట్రం. దేశానికి కాదు, ప్రపంచకానికి. న్యూయార్కు, లండన్ దాటిపోతున్నాం మనం. ఇది తెలియకపోతే తెలుసుకోరు. మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. ఈ డైలాగ్ అలలేదు, ఇల్లు వచ్చింది. ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు హాస్యాస్పదం అంటాడు, నువ్వు కూడా ప్రజాపాలన ఉత్సవాలని చేస్తే మాకు నోరుతో నవ్వుది అట్లా. ఇక దేనితోనో నవ్వుది అవుతుంది, మాకు దేనితోనో నవ్వుది అవుతుంది. నవ్వే ఆప్షన్ లేదు కానీ నవ్వుదు ఉంటుంది. అయితే అట్లుంది మరి నువ్వు చెప్పేది. ఆయన నవ్వండి వస్తుంది, మాకు నవ్వు కూడా వస్తలేదు. అది వేరే కాలంగా వస్తుంది నవ్వు. మరి ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తే దేవరకొండ అయిపోయింది. ఇగో అలరించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. నటుడు సల్మాన్ ఖాన్ తో బొమ్మలు, ఫుట్బాల్ తో ఆటలు. దీని 24 గంటలు 365 రోజులు 2 సంవత్సరాలు సెలవు తీసుకోలే. గిసవంటి బొమ్మలు దిగటానికి సెలవు తీసుకోలే. పొడిచింది ఏం లేదు, ఇక బొమ్మలకే అయిపోయింది. సమయం మొత్తం బొమ్మలకే సరిపోయింది అన్నమాట అన్నది. ఇప్పుడు మా రాధాకృష్ణ మావోడు ఏమైనా తక్కువనా? ఆ ఇద్దరు చిన్న పత్తివతలు, మావోడు పెద్ద పత్తివత. ఇప్పుడు రాసిన చూడు. ఇక కేసీఆర్ తో మంచి రోజులు కాదు, రాధాకృష్ణ ముంచే రోజులు వస్తాయి. పండగ పెట్టి తొక్కుతాడు కేసీఆర్. అందువల్ల కేసీఆర్ తో నాకు ముంచే రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడుతోని లేదంటే రేవంత్ రెడ్డితో నాకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఎంగిలు వెతుకు తిరిగి భర్త కాబట్టి. సో అది ఒప్పుకుంటాను మావాడు ఇక్కడ. ఇక రాసిరా గుదిబండ సేమ్ యాజ్ ఇట్ ఈజా. 3 ఏళ్ళు కాదు, మరో 10 ఏళ్ళు రేవంతే సీఎం. కోమారెడ్డి వెంకయ్యరెడ్డి. నీ తమ్ముడు చెప్పవా ఫస్ట్, నువ్వు మనగాడమైతే. ఇప్పుడు కోమారెడ్డి వెంకయ్యరెడ్డి 3 ఏళ్ళు కాదు, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు. ఇదే పనికి మాసినోడు ఓనివా నువ్వు, నీ లెక్కెంత, నీ కథ ఎంత నల్లగొండల వంజాడు, అలిగి వంజాడు రేవంత్ రెడ్డి. మరి ఏమంటారుగా, మా వెంకటన్న ఉచ్చబోసి వచ్చే మొగోడు కదా. డిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికైన పున్నా కైలాస్ నేత నిన్న ఫోటో కూడా అవమానించిండు ఒక బీసీ బిడ్డను. నేనాగా మనం మూత్రం పోసి కొట్టించిండు మానవ సమాజం చీదరించుకునేలాగా. ఇటువంటి పనికి మాలో ఇగో వీళ్ళిద్దరు అమ్మని అక్కని తిట్టుకొని మా మలియాడు చెప్పినట్టు రాజ్యం కోసం ఒకటి మీరు సిగ్గు లజ్జ లేకుండా ఆ మీటింగ్స్ వచ్చారు. మీరు బీసీలు సిగ్గున్నారా మీరు దస్తానికానికి? మీ నోట్లో ఉచ్చబోసి కొడితే మీరు అట్టే చదువురా మీటింగ్కి? మీరు అన్నపోదురా, పండబెట్టి తొక్కపోదురా? ఎందుకు దన్నలే? ఎందుకంటే మీ నోట్లో పోయలే కాబట్టి దనలే. మీ నోట్లో పోయలే కాబట్టి మీరు పోయిరు. మీ నోట్లో పోస్తే మీరు పోతుడ్రా? ఆలోచించరా, ఆత్మగౌరవం ఉండాలి కదా. ఎన్ని పైసలు ఇస్తే మాత్రం. సో ఇక రాజ్యం కోసం ఒకటై పేరు నువ్వు మంత్రి గాని బిచ్చవేసిండు. ఆ బిచ్చ వేసినందుకు దానికి ప్రతీకారంగా దానికి ఏమంటారుగా సార్థకం చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడు. శైలి అయిపోయిండు. ఆయన ఇచ్చా అంటాను జబ్బలోడు ఆయన పేరు జబ్బలోడు. సో జబ్బలోడు జబ్బలు ఎగిరేసిండు. ఇక వాగిండు, అయిపోయింది, నడికిండు. మరి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అన్న 10 ఏళ్ళు ఉంటారా, పండబెట్టి తొక్కుతారా అంటున్నారు అనేది రేపు తెలిసిపోతుందిగా. 10 ఏళ్ళు ఉంటారా? ఒకవేళ 10 ఏళ్ళు ఉండేది నిజమే అయితే, ఒకవేళ ప్రజలు అంత గొప్పగా చూసేది నిజమైతే, ఎందుకు పిరికి పంద లెక్క రోజుకో మీటింగ్ పెట్టుకొని ఊర్లలో తిరుగుతాను, ఎన్నికల సంఘాన్ని కూని చేసి, ఎలక్షన్ కూని చేసి, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఎందుకు కూని చేసి తిరుగుతారు? ఎందుకంటే మీరు పిరికి నాయాలు కాబట్టి తిరుగుతారు. జనం చూస్తున్నారు కదా పిరికి నాయాలు అని తెలుస్తుంది కదా. అది మొట్టమొదటి విషయం. ఇక ఇది ఒక వార్త రాసిరు ఇక మెయిన్ పేపర్లో.